హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 64 ఎపిసోడ్ యార్. ఒక అంగలో చైత్రం చేరి దగ్గరకు తీసుకుని తన ఎదలో పొదుముకుంటూ తప్పుగా సంబోధించక అన్నయ్య అని బేస్వాయిస్తే హెచ్చరించాడు దేవ్. చిన్న, నువ్వేం చేస్తున్నావో తెలుసా? నువ్వు ప్రొడక్ట్ చేసే పర్సన్ గురించి తెలిస్తే దీన్ని నువ్వే తన్ని తగలేస్తావు. లీవ్ ఇట్ అని గద్దించాడు దేవ్. చాలు, ఇంకా ఆపు. నాకు అన్నీ తెలుసు. నిన్ను కాపాడుకున్న నాకు ఎవరేంటో తెలీదా? రేపు నీకు అసలు నిజాన్ని చూపిస్తాను. ఇక వెళ్ళు అని రౌద్రవంతో అన్నాడు దేవ్. హే, బుద్ధి లేకుండా వాక్కో. ఇది నిన్ను ఎంత మాయ చేసిందో అర్థమవుతుంది. దీనికోసం నాకు అంతా తెలుసు. ఇంక నువ్వేంటి నాకు నిజాలు చూపించేది? హే, బయటకు పో. మా మధ్య గొడవలు పెట్టి ఏం సాధిద్దామని వచ్చావు? ఇది నా ఇల్లు అని తెలియక ఎక్కడో నాటకాన్ని తెర తీయడానికి వచ్చావా? చిబ్లెడిబి అనబోతుంటే వేద్ అంటే బిగ్గరగా అరిచి, ఇంకో మాట నీ నోటి వెంట వస్తే నేనేం చేస్తాను నాకే తెలియదు. మైండ్ యువర్ వర్డ్స్. పో బయటకు అని కళ్ళను నిప్పులు చెరిపాడు దేవ్. గుళ్ళని ఎడ్చేస్తూ దేవ్ చేతుల్లో నుండి జారిపోయి ఫ్లోర్ మీద కూలబడిన చైత్ర. దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా సాధించి పగ తీర్చుకోవడం అంటే ఇదే కాబోలు. ఎక్కడో ఉన్న తను అనుకున్నది చేసింది మేఘ. చైతు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వే తప్పు చేయలేదని నీ మనస్సాక్షి తెలియదా? చెప్పు. లే పైకి. ఏడ్చి నిన్ను తగ్గించుకోకుమా అని పైకి లేపాడు దేవ్, ఆమె వైపు ఏసడింపుగా చూస్తూ. నీ నంగనాచి వేషాలు కట్టిపెట్టు. నీ నాటకాల వీళ్ళ అంతా వెర్రి పుష్పాలయ్యి నేను ఇన్నోసెంట్ అనుకోవచ్చు. బట్ నేను కాదు. నీ అంతటి నువ్వు వెళ్ళిపోతే నీకే మంచిది మిస్. కాదని నాతో వైరానికి సిద్ధమైతే నీకు లైఫ్ అనేది లేకుండా చేస్తాను అని సెన్స్ కోల్పోయి కోపంతో ఊగిపోయాడు దేవ్. వేద్, నా పేషెన్స్ని టెస్ట్ చేయకు. ఎప్పటికే చాలా మాట్లాడావు. నీ మూర్ఖత్వమే కానీ ఎదుటి వాళ్ళు ఎందుకు చెబుతున్నారో వినవా? లుక్, చైత్ర కోసం నీకు తెలియక ఏవేవో ఊహించుకుంటున్నావు. నువ్వు అనుకున్న పర్సన్ తను కాదు అంటే మైండ్కి ఎక్కదా అని అరిచాడు దేవ్. అన్నయ్య అనే పిలుపు వినిపించింది. ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. జాను అంటూ బోర్ని ఏడుస్తూ వెళ్ళి ఆమెను వాటేసుకుంది చైత్ర. కమ్ డౌన్ చైతు అని వెను నిమురుతూ అన్నగారుల వైపు చూస్తూ, మీరేం చేస్తున్నారో తెలుస్తుందా? పెద్దన్నయ్య, నువ్వు నైట్ టైం ఒక ఆడపిల్ల రూమ్కి రావడం ఎంత పొరపాటో తెలుసా? ఏదైనా ఉంటే పగలు డిస్కస్ చేసుకోవాలి, ఇలా కాదు. ఒకరి క్యారెక్టర్ని జడ్జ్ చేసే రైట్స్ నీకు లేవు. ఎదుటి మనిషి ఎవరో ఏంటో తెలుసుకుని మాట్లాడాలి అని ఘాటుగానే అంది జాను. ఓహో చిన్ను, నాకు అంతా తెలుసు. మీకే దీనికోసం తెలియక ఓ ఆరాటపడుతున్నారు. నా కళ్ళు నన్ను మోసం చేయవు. సేమ్ పర్సన్ కళ్ళ ముందు పెట్టుకుని కాదు అంటే నమ్మేంత బుద్ధి తక్కువ వాడిని కాదు అన్నాడు వేద్. నిజాలు నీ కళ్ళ ముందుకు వచ్చాక నువ్వే అనే మాటలు వెనక్కి తీసుకోగలవా? నువ్వే కాదు, నేనైనా సరే తీసుకోలేను వేద్. కళ్ళతో చూసేవని నిజాలు కాదు, చెవులతో విన్నవి అన్ని సత్యాలని నమ్మకూడదు. ఒకసారి మనం మోసపోతాము. అనుభవపూర్వకంగా చెబుతున్నాను. వాదం ఆపి వెళ్ళు. నాని వాళ్ళు వేస్తే చాలా చండాలంగా ఉంటుంది. అంతేకాదు, నీ గురించి హైడ్ చేసిన నిజాలన్నీ బయటకు వస్తాయి. నీ లైఫ్ నీ లైఫ్ ఎఫర్ట్స్తో సహా గో అని సీరియస్గా అన్నాడు దేవ్. నా వాళ్ళతోనే నన్ను బ్లేమ్ చేస్తున్నావు అని సంతోషపడుతున్నావు కదూ? ఆ హ్యాపీనెస్ అన్నాలో నేను చూస్తాను. నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు అని కోపంగా బయటకు వెళ్ళాడు వేద్. గొక్క పట్టి ఏడ్చేసింది. వేద్ అలా నిందలు వేసి హేళన చేస్తుంటే తట్టుకోలేక చైత్ర జాను చేతుల నుండి గబాలను తన బాహువుల్లోకి తీసుకుని గుండెల్లో పొదుముకున్నాడు దేవ్. శివ, శివ, నాకు చచ్చిపోవాలని ఉంది. నేను ఈ మాటలు భరించలేకపోతున్నా అంటూ ఒత్తిడికిలోనే స్పృహ కోల్పోయి చేతుల్లో వాలిపోయిన చైత్ర. ఓనో అని చైతు చైతు అంటూ బొగ్గల మీద తట్టి పిలిచినా పలకలేదు. కంగారుగా అన్నయ్య, స్పృహ తప్పింది, బెడ్ మీద పడుకోబెట్టు అని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి క్లాత్ తడిపింది జాను. చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టాడు దేవ్. క్లాత్తో మొహం మీద తుడిచి వదిన వదిన అంటూ పిలిచింది జాను. చిన్నగా కళ్ళు తెరిచింది. గొంతుకు తడారిపోయి ఏడవడం వల్ల మొహం అంతా రెడ్ పెయింట్ వేసినట్లు మారిపోయి చిన్నగా వెక్కింది. బెడ్ మీద కూర్చొని తలనిమురుతూ, నువ్వెందుకు ప్యానిక్ అవుతున్నావే? నీకు ముందే చెప్పాను ఏదైనా ధైర్యంగా నిలబడి పోరాడాలని. చేయని తప్పుకు నిందలు పడితే బాధ ఉంటుంది, కాదని నేను అనను. అలా అని ఎడిచి చచ్చిపోతా అంటే సమస్య షట్ అవుట్ అవుతుందా చెప్పు? దేవు ఒడిలోకి చేరి, ఏం చేయాలి శివా? ఆయన అలా నిందలు వేస్తుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది అని బొంగురు గొంతుతోంది. చైత్ర, ఒకటి చెబుతాను విను. నీ వల్ల ఎవరో బాధించినప్పుడు నువ్వు ఎవరి ముందు వీక్ కాకూడదు. ఎవరో చేసిన తప్పుని నువ్వు తల మీద అస్సలు మోయకూడదు. అది అక్క, అమ్మ, నాన్న, ఎవరిబడి కూడా. ఎవరి లైఫ్ వాళ్ళది. నీకు నీ భర్త ప్రేమ ఆసరా ఉన్నప్పుడు ఇలాంటి టీ కప్పులో తుఫానికి భయపడితే ప్రతి అనామకుడు తోక జాడిస్తాడు. అది గుర్తుపెట్టుకో. నువ్వు మీ అక్క ఓన్లీ ఫ్రెండ్షిప్ చేసింది అంతే అనుకుని నీ వేలో నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకున్నావు.
ఓన్లీ ఫ్రెండ్షిప్కే దేవాన్ని ఎంత వైలెంట్గా రియాక్ట్ అవ్వడు. అది గ్రహించు. బట్ ఆ పర్సన్ నువ్వే అనుకుంటున్నాడు. అదే తప్పు తనది. అన్నయ్య త్వరగా ఈ సమస్యని పరిష్కరించలేకపోతే ఇది చాలా దూరం వెళ్ళేలా ఉంది. నీ రైవల్స్కి ఇదో అవకాశంగా మారే ప్రమాదం ఉంది. తనని చూడు, పదరా అని బేల చూపులు చూస్తున్న లియోని తీసుకుని బయటికి వెళ్ళింది జాను. జాను అలా వెళ్ళగానే అమాంతం దేవుని చుట్టేసింది చైత్ర. వెన్ను నిమురుతూ, ఆందోళన పడకు చైతు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మన ప్రాబ్లంకి మీ అక్కే సొల్యూషన్. అంగరంగ వైభవంగా జరగాల్సిన మన పెళ్ళిని కోపతాపాలతో పగలతో జరిగేలా చేసింది. మన మధ్య బంధం గురించి తెగించి చెప్పకుండా చేసింది కూడా మీ అక్కే. అన్నాళ్ళ మన పరిచయంలో ఒక రోజు కూడా మీ అక్క గురించి ఒక్క మాట చెప్పినా ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ముందు చెప్పలేదు, తర్వాత చెప్పకుండా హైడ్ చేసావు. ఒక ఆడపిల్ల మీద అనవసరంగా అబండాలు వేసి నిందలు మోపేంత నీచ స్థితిలో నేను లేని చైతు. అది ఒకటి తెలుసుకుంటే చాలు. వేద్ ప్రవర్తన తప్పుపట్టేందుకు లేదు. తనే కాదు, నేను నోరు జారాను నిజం ఏంటో తెలియక. ఏం చేస్తాం, సిచ్యువేషన్ అలా ఉంది. ముందే ఏమైనా చేద్దామంటే అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడో అనే భయం. తనకేమైనా అయితే అమ్మ నాన్న తట్టుకోలేరు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్తో నన్ను శత్రులా చూసినా చూస్తాడు. ఇలాంటివి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చాలా కోల్పోవలసి వస్తుందిరా అని లాలనగా అన్నాడు దేవ్. నన్ను క్షమించు శివ, నేను ఇంతగా ఊహించలేదు. వేద్ ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతారనుకుంటే జానుతో ఉందును. చిన్నుతో ఉంటే వేద్ మనసులో ఏముంది ఎలా తెలుస్తుందమ్మా? మీ సిస్టర్ అనుకుని నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు. లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సిన బంధాలు విచ్ఛిన్నం అవుతాయి అని. ఇక నిద్రపో అంటూ జోకొట్టాడు. నువ్వు వెళ్ళిపోతావా అని బేలగంతి చైత్ర. లేదు, వంట నిద్రపో అని పిల్లో మీద తలపెట్టి పడుకుని చైత్రని గుండెల మీద పడుకోబెట్టుకుని మెల్లగా జోకొడుతూ ఆలోచనల సునామీలో కొట్టుకుపోయాడు దేవ్. రూమ్కి వచ్చి విపరీతమైన కోపానికి లోనయ్యాడు వేద్. ఎప్పుడు తనని చిన్న మాట కూడా అని దేవ్ అలా ఎదిరించడం, కోపం చూపించడం డైజెస్ట్ చేసుకోలేక ఫ్రస్ట్రేషన్ ఫిక్స్కి వెళ్ళి ఎదురుగా ఉన్న మిర్రర్ని ఫ్లవర్ వాజ్తో బద్దలు కొట్టి, నేనేమి ఊరికే నిందించడం లేదురా, అది నయవంచక. నాకెన్ని తీపి కబుర్లు చెప్పిందో తెలుసా? నువ్వు అదే మాయలో పడుతున్నావు. అన్నగా నా మాట కంటే దానికి విలువిస్తున్నావా? నేను తట్టులేకపోతున్నా దేవ్, ఐ కాంట్ అంటూ ఎమోషనల్ అయ్యాడు. అన్నలిద్దరు అలా మాటలతో యుద్ధం చేయడం జాను మనసుని కలిసివేసింది. ఇది ఎంతవరకు దారితీస్తుందని గుబులు రేగి తన ఫోన్ తీసుకుని విదుర్కి కాల్ చేసింది. డీప్ స్లీప్లో ఉన్న విదుర్ ఫోన్ రింగ్తో మత్తుగా కళ్ళు తెరిచి ఫోన్ అందుకుని లిఫ్ట్ చేసి, చెప్పరా జాను అని స్లీప్ వాయిస్తున్నాడు. చిన్నగా వెక్కులు వినిపించి నిద్ర మత్తంతా పోయి లేచి కూర్చుని, ఏంట్రా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని టెన్షన్గా అడిగాడు. విధి ఎక్కడేం బాగాలేదు, వేద్ అన్నయ్య అంటూ చిన్నగా వెక్కుతూ జరిగింది చెప్పింది జాను. ముందు నువ్వు ఆ ఏడుపాపు అని గసిరి రానా అన్నాడు. ఊహు అని ఆ రాసుకెళ్ళి జుట్టు పట్టుకుని ఈడ్చుకురా. ఆ రోగు వల్లే వీళ్ళిద్దరూ కత్తులు దూసుకుంటున్నారు. దాన్ని చంపేయాలి, బ్లడీ విచ్ అని కోపంతో ఊగిపోయింది జాను. ప్రజెంట్ ఇక్కడ ఉంటే నిన్నే తీసుకొద్దును. అది మాయమైంది, ఎక్కడ చచ్చిందో కూడా తెలియడం లేదు. ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసినా నో యూజ్. ఒక జాబ్ లేదు, ఐడెంటిటీ లేదు, దాన్ని బొందలేదు. చాలా ఖతర్నాక్ బాబో అని వాపోయాడు విదుర్. అదేంటి, తను ఏం చేస్తుంది, తన పేరెంట్స్ పట్టించుకోరా అని ఆశ్చర్యపోవడం జాను వంతైంది. మాటలతో వాళ్ళని మాయ చేస్తుందేమో, లేక లైలా నోరేసుకుని పడిపోతూ ఉండాలి. హద్దులు దాటిన స్వేచ్ఛ ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయో. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం వచ్చే తల్లిదండ్రులు పనికి మాలిన వాళ్ళ, కట్టుకున్నవాడు గడ్డిపోచలా కనిపించడం గనర్మహం. అలా అని ఆడపిల్లలకి స్వేచ్ఛ ఉండకూడదని కాదు, బట్ హుందాగా ఉంటే అందం. మరి ఇప్పుడు ఎలా విధు? ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకెంత రచ్చ అవుతుందో అని బాధగా అంది జాను. తెలియడం మంచిదే, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్లో ముసుగులో గుద్దులాట అనవసరం జానమ్మ. దాన్ని త్వరగా క్యాచ్ చేయండిరా. బాబు లేకపోతే ఇది చాలా దూరం వెళ్ళేలా ఉంది. ఇక నిద్రపో అంది జాను. నెత్తి మీద నీలకొండ పెట్టుకుంటావేంటే? ఊ అంటే కుళాయి తిప్పేస్తావు. నీ కంట్లో నీరొస్తే నేనే బేర్ చేయలేనురా అని ప్రేమగా అన్నాడు విదుర్. లవ్ యూ విదు బై అని కట్ చేసి బెడ్ ఎడ్జ్ని అనుకుని కళ్ళు మూసుకుని, ఎందుకు మీరు అందరూ అడ్డమైన అడ్డదారిలోకి పోయి అందమైన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు? 7 మనువులు చేసుకున్నా పొయ్యి వదలడం తప్పలేదంట. చిట్ట చివరి వరకు ఎక్కడో ఒక చోట మీరు చేసి దరిద్ర పనులు ఆపాల్సిందే కదా. మీరు చేసే తప్పు అని తెలుసుకోవడం ఎందుకు అలాంటివి వెళ్తున్నారు? చ ఆధునికత అనే నేమ్ తగిలించుకుని ఎన్ని నీచ పనులు చేస్తున్నారే. ఒక్కో దానికి కోసి కారం కూరేయాలి అని కసిగా అనుకుంది జాను.
ఉదయం లేచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక కిందకి వచ్చాడు దేవ్. వాడు వాడికి ఏం అర్జెంట్ వచ్చిందని ఇంత ఉదయాన్నే వెళ్ళాడు అని గద్దిస్తుంది బామ్మ. ఏమైంది నాని, అమ్మ మీద ఎందుకు అరుస్తున్నావు అనుమానంగా చూశాడు. మీ అన్నయ్య ముంబై బ్రాంచ్కి వెళ్ళాడంట, దానికోసం అడుగుతున్నా అంది బామ్మ. అన్నయ్య ముంబై వెళ్ళాడా? ఎప్పుడు అని అయోమయంగా అడిగాడు దేవ్. తెల్లవారుజామునంట, మీ అమ్మతో చెప్పాడని చెబుతుంది. వచ్చిందే మొన్న, మళ్ళీ వెళ్తుంటే ఆపాలి కదా, ఇది సోద్యం చూస్తుంది కాబోలు అంటే చిటపట్లాడింది బామ్మ. నేను కాల్ చేసి తెలుసుకుంటా అమ్మ. ఏం చేస్తుంది? వాడు వెళితే తనకే తెలియాలి, అక్కడ ఏం అర్జెంట్ వర్క్ లేదు. కావాలనే ముంబై వెళ్ళిపోయావా అన్నయ్య? ఏదైనా ధైర్యంగా ఫేస్ చేయవు, ఎందుకు కోపం విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. నేనేమైనా నీకు శత్రువునా? నీ శ్రేయస్ కోరుకునేవాడిని, నన్నెందుకు ట్రస్ట్ చేయడం లేదు అని మనసులో బాధగా అనుకుని, అమ్మా అన్నయ్య ముంబై వెళ్ళిన సంగతి ఎవరితోనూ చెప్పకండి, నువ్వు కూడా నాని అన్నాడు దేవ్. దేవ్ ఫోన్ చేసినా అస్సలు రెస్పాండ్ లేదు వేద్. తను కాల్ చేస్తుంటే తీయడం లేదంటే తన మీద ఎంత కోపంగా ఉన్నాడో అర్థమయ్యి ఫోన్ బెడ్ మీద పడేసి, ఎందుకు నీకు ఈ పంతం అన్నయ్య, నేనేం చేసినా నీ మంచిగా అని తెలిసి కూడా ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటూ విసుగు ప్రదర్శించాడు. అన్నయ్య అని పిలిచిన జాను, చెప్పు చిన్ను అని తన చిరాకుని పక్కన పెట్టి అన్నాడు. వేద్ అన్నయ్య నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని బేలగా చూసింది. లీవ్ ఇట్ చిన్ను, మనం ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోరు. ఆ అన్న చెల్లెలు కొద్ది రోజులు సైలెంట్గా ఉంటే తనే తెలుసుకుంటాడు. అంతలో ఈ దరిద్రం ఎక్కడ ఏడ్చిందో మనకు తెలుస్తుంది. మరీ అంత కిలాడీ లేడీ నాది అని ఆశ్చర్యంగా అది జాను. చాలా వర్గాలు థాట్స్ ఉన్న ఆడది. మధుకర్ కూతురు మెంటాలిటీ వేరు, దీని మెంటాలిటీ వేరు అని చైత్ర ఏది అన్నాడు దేవ్. తను కింద నానితో ఉంది అని తన అక్క మరీ ఇలాంటిదని తెలిస్తే పాపం చాలా బాధపడుతుంది అంది జాను. బాధ గొడవ దేవుడెరుగు, ముందు నమ్మదు అసలు, అలా మేనేజ్ చేస్తుంది. నూనో మాయ అంటే కరెక్ట్ ఏమో, జుట్టు పట్టుకుని లాక్కొచ్చి బడిత పూజ చేస్తే దాని అంతటా అదే నిజం గడగడ కాస్తుంది. ఇలాంటి వల్గర్ థాట్స్ ఉన్న గర్ల్స్ షూట్ చేసి పడేయాలి అని కోపంతో బుసలు కొట్టింది జాను. అంతలో పరుగున వచ్చి దేవు మీదకు ఉరికాడు లియో. చైతు వస్తున్నట్లు ఉంది, ఏమీ అనకు, ఇప్పటికే చాలా డిస్టర్బ్ అయింది అని మెల్లగా అని వెళ్ళింది జాను. కాఫీ తీసుకొచ్చింది. ఆఫీస్ వేర్ వేసుకుంటూ తన వైపు చూస్తూ, మొహం ఏంటి అలా పెట్టావు, తిన్నావా అని అడిగాడు దేవ్. తల ఊపింది. కాఫీ కప్ అందుకుంటూ, నోరేమైందే హెడ్ ఆన్సర్ చేస్తుంది, ఎదవా సాడ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టావంటే చంపేస్తాను. ఏ నీ అక్క చచ్చిందని డ్రీమ్ వచ్చిందా అని మంటగా అన్నాడు. శివ అంటూ బాధగా పిలిచింది. నువ్వు మారవలే, ఇంతకు తిన్నావా లేదా అని కరుకుగా అడిగాడు. తిన్నా అని చెప్పా కదా, ఎందుకు పదే పదే రెట్టిస్తావు అని ఫైర్ అయింది. నా మీద మాత్రం నోరు బాగానే లేస్తుంది. రెడీ అవ్వ లేట్ అవుతుంది అని సగం తాగిన కాఫీ కప్ చేతిలో పెట్టాడు. పెదవులు కదుపుతూ తిట్టుకుంటూ కాఫీని ఇష్టంగా తాగింది. హెయిర్ కోంప్ చేసుకుంటూ మిర్రర్ నుండి చూస్తూ, గుడ్ల గోబలు ఎలా చూస్తుందో అని సణిగాడు. చైత్రిని అంటున్నాడని అరిచాడు లియో. ఓయ్ ఎగరకు, తోక కత్తిరిస్తాను చూసుకో అని నవ్వాడు. ఏంతో మనకెందుకు పదరా, మనం పోదాం అని మూతి తిప్పుకుంటూ తన రూమ్కి వెళ్ళింది చైత్ర. ఎంత ఇన్నోసెంట్ ఏంటి నువ్వు, నీ వీక్నెస్ దానికి ప్లస్ పాయింట్ అవుతుంది, ఫస్ట్ నుండి అది నీకు తెలిసి చావడం లేదు అని తల బాదుకున్నాడు దేవ్. 1 వీక్ కాలగమనంలో కలిసిపోయింది. వేద్ని మీట్ అవుదామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు జయంత్కి. తను సిటీలో లేడని తెలిసి మళ్ళీ ఏ దేశం తోలాడో ఈ కంత్రిగాడు అని తిట్టుకున్నాడు. జై నన్ను షాపింగ్ తీసుకెళ్ళు, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకోవాలి అంది లయ. ఆన్లైన్ ఆర్డర్ పెట్టు లయ, నాకు వర్క్ ఉంది అని విసుగు ప్రదర్శించాడు. అన్నీ ఆన్లైన్లో ఉండవు జై, నువ్వు ఉండకపోయినా ఓకే, నేను షాపింగ్ చేసి వస్తాను అంటూ బ్యాగ్ తీసుకుంది. డబ్బులు ఎలా తగలేయాలో దీనికి తెలిసినట్లు ఎవ్వరికీ తెలియదు అని ఇన్నర్లో గింజుకుని ఓకే పేద అంటూ కార్ కీస్ తీసుకున్నాడు జై. చాటంత మొహం చేసి వెనుకే ఎగురుకుంటూ వెళ్ళిందిరయ్య. అత్త అది ఎక్కడికో పోతుంది, నేను వెళతా అంటూ చిందేసింది నిధి పాప. నీకు చాక్లెట్స్ తీసుకురమ్మని నేనే పంపిస్తున్నా, మారం చేయకూడదు, వెళ్ళి ఆడుకో అని దుర్గాంబ. అది తెస్తే నేను తినను అత్త, అది నాకు నచ్చలేదు అని మొహం మండించింది నిధి. మన డబ్బులు బంగారం మీ అన్న ఇస్తాడు, దానివి కాదు సరేనా అని లాలనగా అంది. అయితే సరే అని కులుకులిపోయింది నిధి. నా బంగారు తల్లి అంటూ ముటికలు విరిచింది దుర్గాంబ. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్.